తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అన్నం చిన్ని గారు. నమస్తే అండి. చిన్ని గారు, ఒక 2 రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల ఫీవర్ ఎట్లా ఉండిందో. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీదే అందరూ ఫోకస్ పెట్టున్నారు. ఏం జరగబోతుంది అటు ఏపీలో కావచ్చు, ఇటు లోక్సభ ఎన్నికలు కూడా. అసలు ప్రజలు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారా, లేకపోతే ఎవరి వైపు చూడబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది, రైట్? సో ఓవరాల్గా ఒకసారి మీరు ఏం చెప్తారు, మీ అనాలిసిస్ ఏంటి? మనకున్న సమాచారం ఏంటంటే అమ్మా, గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. సుమారుగా 12 స్థానాలు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి గణనీయమైన ఓటు బ్యాంక్ పెరుగుతుంది గతంలో కంటే కూడా. అంటే వాళ్ళు 5 స్థానాలు వాళ్ళు క్యాప్చర్ 4 స్థానాలు అట్లా గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఒక ఎంఐఎం స్థానం ఇప్పుడు మనకు తెలిసిందే కాబట్టి సో మనం 16 అని అనుకోవాలి, ఎంఐఎం ఒకటి ఎట్లానూ కన్ఫర్మ్ కాబట్టి. ఈ 16 సీట్లలో విచిత్రకరమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ దారుణంగా దెబ్బతినబోతుంది. ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు దానికి తెలంగాణ ప్రాంతంలో. కానీ ఉన్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే అఫ్ కోర్స్ అసెంబ్లీలో మనం చూడొచ్చు కేసీఆర్ గారు ఓడిపోయారు. కానీ ఇప్పుడైనా బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నప్పుడు, రైతుల దగ్గరికి వెళుతున్నప్పుడు మంచి స్పందన వస్తుంది. అనూహ్యమైన స్పందన మనం టీవీ ఛానల్స్లో చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఒక్క సీటు కూడా రాదు అని, అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఎలా చెప్తారు? ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మ, ప్రజల్లో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డదని ప్రగాఢంగా నమ్మటం జరిగింది. దీంట్లో ఒక శరాఘాతం లాంటి విషయం ఏంటంటే, మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కుంగిపోయిందో అతని మీద ఉన్నటువంటి ఆశలన్నీ కూడా పూర్తిగా చలబడిపోయినాయి ప్రజలకి. అంటే ఇతను కేవలం తాను ఒక నియంతలాగా పరిపాలించడం, ఎవరిని కలవకపోవడం. ప్రజలు ఓడించారు కాబట్టి వాళ్ళ బస్ యాత్ర మొదలుపెట్టాడు. మరి గెలిచినప్పుడు ఎంతమందిని గెలిచాడు? ఒక మున్సిపల్ చైర్మన్ అయితే 4.5 years వెయిట్ చేశాడు ఒక ఫోటో దిగడానికి. ఇది ఆయన స్వయంగా చెప్పినట్టు మాట. ఇట్లా ఏమవుతుందంటే ప్రజలకు దూరం అయిపోయి వీళ్ళు ఇవాళ మళ్ళీ అధికారం కోసం వెంపర్లాట మొదలుపెట్టారు. ఈ 10 ఏళ్లలో చేసినట్టు అకృత్యాలన్నీ కూడా ప్రజలు చాలా సీరియస్గా అబ్జర్వ్ చేసే పరిస్థితి. అంటే అటు కన్నకూతురు కవిత కావచ్చు, మా లిక్కర్ స్కామ్, ఇటు వచ్చేటప్పటికి మనం ఆలోచిస్తే టెలిఫోన్ ట్యాపింగ్ లాంటివి. అంటే ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా మనం చాలా విషయాలు మనం ప్రస్తావిస్తూ ఉన్నాం గత 5-6 ఏళ్ల నుంచే. ఇది చాలా స్కామ్లు జరుగుతున్నాయని చెప్పి అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చి నిజాలు అవుతున్నాయి. అంటే ఏ స్థాయిలో అంటే 36 మంది జర్నలిస్టుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్లలో వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పి 36 మంది పేర్లు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే మా మీదంటే కేసులు పెట్టారు, ఇవన్నీ మాకు తెలుసు. మా ఫోన్ ట్యాప్లు ఎట్లా చేస్తారని చెప్పి ఒక 10-12 మంది ఉన్నారు. కేసీఆర్ గారి గురించి, ఆయన ప్రభుత్వం గురించి, అవినీతి ఎండగట్టే వాళ్ళు ఉన్నాం. అయితే కొంతమంది సీనియర్ మోస్ట్ జర్నలిస్టుల అటు ఫోన్లు కూడా ట్యాప్ చేసే స్థాయికి ఆయన దిగజారిపోయాడు. ఇవి ఒప్పుకోరు ప్రజలు. ఎందుకంటే 1,00,000 కోట్లు అవినీతి చేసినటువంటి జగన్ని ఆదరిస్తారేం కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్, అంటే ప్రజలు పర్సనల్గా మాట్లాడుకునే విషయాలు, అన్నా చెల్లెలు మాట్లాడుకుని ఉంటాయి, భార్యాభర్తలు మాట్లాడుకుని ఉంటాయి, ప్రేమికులు మాట్లాడుకునే ఉంటాయి. అంటే వాళ్ళ ప్రైవసీ అది. రైట్. ఆ ప్రైవసీని దెబ్బతీశాడు కదా టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతోటి. ఇవన్నీ యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు ప్రజలు. ఓకే. అది ఎక్కడ దాకా అంటే ఆయన చాలా సింపుల్గా చెప్తున్నాడు కేటీఆర్ గారు. ఏది ఒకళ్ళిద్దరు ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు అని చెప్తున్నాడు. అది ఎంత ఇరెగ్యులర్గా ఉందంటే వాళ్ళు చెప్పేది అహంకారం. అంటే ఓడిపోయినా కూడా అహంకారం తగ్గలేదని క్లియర్గా అనిపిస్తుంది. ఇక ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అంటారు. డెఫినెట్గా ప్రతిదీ చూస్తుంటారు. అంటే మనకి ప్రజలు విపరీతంగా వచ్చినంత మాత్రాన ఓట్లు పడతాయనే భ్రమలో నువ్వు రాజకీయ నాయకులు ఉంటారని అనుకోవట్లే. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు లాంటి సినిమా హీరో, మెగాస్టార్ లాంటి చిరంజీవి ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చేస్తే తండోపతండాలు జనాలు వస్తారు వాళ్ళని చూడటానికి. ఇప్పుడు మహేష్ బాబుని చూడటానికి నాకు తెలిసి ఏదైనా పెద్ద స్టేడియంలో మహేష్ బాబు వస్తానంటే 1,00,000 మంది గ్యాదర్ అవుతారు. కానీ కేసీఆర్ గారు స్టార్ ఏం కాదు కదా, అయినా మరి ఆయన చూడడానికి వస్తున్నారంటారా? కేసీఆర్ గారి పరిస్థితి ఏంటంటే, ఎవరైతే ఈ 10 ఏళ్లలో డబ్బు సంపాదించుకున్నారో వాళ్ళ బస్సులో తొలగడం అన్నది మనం చూసినాం. ఈ 10 ఏళ్ల పాటు చాలా వీడియోలు చూసాము. అంటే చివరికి ఏ స్థాయి కంటే బస్సులలో కూడా మద్యం తాగుతున్న మహిళల వీడియోలు కూడా మనం చూసినాం. అంటే వీళ్ళ బస్సుల్లో తీసుకొచ్చి బిర్యానీలు పెట్టేసేసినటువంటి జనాలు వేరుంటారు. రియల్గా సిన్సియర్గా ఓట్ బ్యాంకు చేసేవాళ్ళు ఆలోచించారు కాబట్టి. అంటే ఈయన టెలిఫోన్ ట్యాపింగ్ చేశాడు లాస్ట్ ఎలక్షన్ సందర్భంలో, ఈయన డబ్బులు పంచిపెట్టడంలో చాలా ముందున్నాడు. ఈ 2 ప్రభావం చూపిస్తూ ఏం చేశాడంటే నేను మళ్ళీ గెలుస్తా అనుకున్నాడు. టెలిఫోన్ ట్యాపింగ్ లేకుంటే ఈయనకు 10 సీట్ల కంటే ఎక్కువ రాకపోయింది. టెలిఫోన్ ట్యాపింగ్ వల్లనే ఆ ప్రత్యర్థుల్లో గమనించేసేసి వాళ్ళ కదలికలను బట్టేసేసి వాళ్ళని ఒక విధమైనటువంటి ట్రాక్లో దింపేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అది వాస్తవం. అది ఇప్పుడు ఏ ఎన్నికల్లో చూడండి మీరు, ఉప ఎన్నికల్లో కూడా ఒక అభద్రతా భావంతో కూడుకుని ఉన్నటువంటి కేసీఆర్, నిజం కేసీఆర్ కదా ఆయన, అభద్రతా భావంతో ఉండబట్టే ఉప ఎన్నికల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, 100 కోట్ల ఖర్చు పెట్టే ఖరీదైనటువంటి ఎన్నికలు మనం చూసాం. అవన్నీ కూడా ఏమైపోతుందంటే ప్రజలకి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు పెట్టేయటం,
ఓకే. ఇవి ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే అమ్మ ఇదంతా మన డబ్బు అంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లో తీసుకెళ్ళిపోయి నేను ఇది చేశానంటే ఎట్లా నమ్ముతారు? ఇదంతా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే. రైట్. ఇంతకుముందు మనం మాట్లాడుకునే టాపిక్‌లో హ్మ్. ఎంఐఎం సీట్ గురించి మాట్లాడుకున్నాం. అవునమ్మా. ఖచ్చితంగా ఎంఐఎంకి ఒక సీట్ వచ్చేస్తుంది. ఎస్. కానీ రైట్ ఇంతకు ముందు వరకు ఆ పరిస్థితి ఉందండి. ఎస్. బట్ అక్కడ మాధవీలత గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో మాధవీలత గారికి సంబంధించిన వీడియోస్ ఎస్. సోషల్ మీడియాలో ఎంత హల్చల్ అవుతుందో మనం చూస్తున్నాం. ఫేమస్ అయిపోయారు ఆమె. అమ్మ ఏమవుతుందంటే అమ్మ మన బరెలక్క అని చెప్పేసి హ్మ్. నిరుద్యోగ యువతి ఎన్నికల్లో పోటీ చేసింది. మేము సపోర్ట్ చేసాం అవుట్రైట్. డెఫినెట్గా యువత రాజకీయాల్లో రావాలనే విషయంలో పర్సనల్గా వెళ్ళి కలిసినాం, కంగ్రాచులేట్ చేసాం, వచ్చాం. ఈజ్ డిఫరెంట్ ఇష్యూ. బరెలక్కకి ఎన్ని ఓట్లు పడ్డాయి? అంటే బర్రెలక్క సోషల్ మీడియాలో ఒక రీల్స్ చేసు ఇట్లా ఫేమస్ అయ్యారు. బట్ మాధవీలత గారు అది కాదు. మాధవీలత మంచి గారి మీద educated కూడా ఆమె. ఆరోపణలు ఉన్నాయి. ఆ మాధవీలత గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె హాస్పిటల్ ఏదైతే ఉందో విరేంజ్ హాస్పిటల్స్లో ఇది కరోనా టైంలో విపరీతంగా వసూలు చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఆవిడ గారు బీజేపీకి దొరికినటువంటి ఒక మంచి అభ్యర్థి దొరికారు వాళ్ళకి. అయితే ఇంకొక విషయం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఓల్డ్ సిటీ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రత్యేకంగా మైనార్టీలకు సంబంధించేసి ఎప్పుడైనా సరే మైనార్టీలు ఎప్పుడు అభద్రతా భావంతో ఉంటారు. మెజార్టీ పీపుల్స్ మధ్యలో మైనార్టీలు ఎప్పుడు అభద్రతా భావంతోనే ఉంటారు సహజంగా. ఏమన్నైతే మనకి ఎవరు వస్తారు అనే ఫీలింగ్లో ఉంటారు. అందుకని వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉంటారు. ఇప్పుడు అమెజాన్ అనే ఒక మన ఎగ్జాంపుల్ తీసుకుంటే చిన్న తెగ అక్కడ వాళ్ళు అంత చిన్న తెగ కూడా అక్కడ అద్భుతంగా వాళ్ళ పరిసరాలని వాళ్ళ అడవులను కాపాడుకోవడానికి కోసం వాళ్ళు పోరాటాలు చేస్తుంటారు. వేరే తెగలను రానిరు అక్కడికి. అట్లనే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఓల్డ్ సిటీకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఎంఐఎం గెలిచే సీటే. ఎందుకంటే వాళ్ళు అంత ఫ్రెష్గా తీసుకుంటారు. ఎందుకంటే ఆ ఎంఐఎం కనుక వాళ్ళు ఓడించగలిగితే, బీజేపీ ఓడించగలిగితే అది దేశ చరిత్రలో అక్కడ హిందూస్ పర్సెంటేజ్ ఎంత ఉందంటారు మీరు ఓటింగ్లో? ఓటింగ్ పర్సెంటేజ్ అక్కడికి వచ్చినప్పటికి 18% కంటే ఎక్కువ ఉండదమ్మా హిందూ పర్సెంటేజ్. ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఓల్డ్ సిటీలో ఆ మాధవీలత గారు కొన్ని చెప్తున్నారు వాస్తవాలు కూడా అవి. ఎక్కడెక్కడో పోలింగ్ బూతుల దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. రైట్. అది రెండోది ఏంటంటే మనకి అంటే మిగతాది మనం ఆరోపణలు చేయడం అది కాదు కానీ వివాదాస్పదం చేయడం కాదు కానీ ఇప్పుడు ముస్లిం మహిళలు వేసుకునేటప్పుడు కూడా వస్త్రధారణ ఏదైతే ఉంటుందో బుర్కా వేసుకుని వస్తారు న్యాచురల్గా. ఓటు పరిశీలనకు వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు బయట నుండి రాసుకోవాల్సింది తప్పదు. వాళ్ళ నిబంధనలు అవి. వాళ్ళ మతపరమైనటువంటి వ్యక్తిగత సంబంధించిన నిబంధనలు. వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి లేడీస్ అనుకోండి ఇబ్బంది లేదు. మామూలుగా లేడీస్ చూసుకొని అమ్మ మీ ఆధార్ కార్డు మీరు ఒకటేనా చూసుకుంటే వేరు ఉంటుంది. అక్కడ ఓటర్ పరిశీలన తర్వాత కూడా తెలిసింది ఏంటంటే సుమారుగా లక్షలాది ఓట్లు దొంగ ఓట్లు ఉన్నట్టుగానో డబల్ ఓట్లు ఉన్నట్టుగానో తెలిసింది కదా. అది ఓల్డ్ సిటీలో దాన్ని ఏరివేయడానికి ఒక పెద్ద డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఒక పెద్ద యుద్ధం చేయాలి ప్రజాస్వామ్యయుతంగా డెఫినెట్. అందుకనే ఓల్డ్ సిటీ ప్రాంతం వరకు ముస్లిం ప్రాబల్యం ఎక్కువ కాబట్టి అక్కడ ఆయన గెలిచే అవకాశం ఉంటుంది. ఇక అక్కడ కొన్ని బూతుల్లో అయితే వాళ్ళ ఇష్టరాజ్యం. మాధవీలత గారు ఏం చేస్తారో చూద్దాం, వేచి చూద్దాం మనం. ఓకే. డెఫినెట్గా. రైట్.